ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? నేస్తమా, మనం అందరము కూడా నేను బాగున్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అని అనుకుంటున్నాం. కానీ నిజంగా మన జీవితం చూస్తే మన హృదయంలో మన మన లైఫ్ ఒక్కసారి మన జీవితంలో ఎవ్వరికీ తెలియని నిజాలు ఒక్కసారి చూద్దామా? ప్రపంచంలో ప్రతి మనుషుడు ఏమనుకుంటాడో తెలుసా? నేను మంచిగా ఉంటాను అని అనుకుంటాడు. కానీ అక్రమ సంపాదన, అన్యాయపు తీర్పులు, తప్పుడు సంబంధాలు, వ్యసనాలు, పగ, కోపం, కామం, మోసం ఇవన్నిటితోనే నిండిపోయిన వారు చాలామంది ఉన్నారు కదా. ఇలా బ్రతికేస్తూ కూడా ఈ లోకంలో సంతోషంగా ఉండగలరేమో, కానీ చనిపోయిన తర్వాత మాత్రం వీటన్నిటికీ శిక్ష తప్పదు. నేస్తమ్మా, ఈ లక్షణాలు నీలో నాలో ఉంటే కనుక ఇప్పుడే వాటి నుండి విడుదలవుదాం. ఎందుకంటే ఎంతటి గొప్పవారైనా సరే తప్పు చేస్తే కనుక నరకం తప్పదు. దాని నుండి తప్పించుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు. ఎందుకంటే తీర్పు తీర్చేది మనుషుడు కాదు, దేవుడే. జాగ్రత్త నేస్తమా. ఈ లోకంలో మనం మంచిగా ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ యథార్థత, నీతి, న్యాయం మన జీవితంలో లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు అతి త్వరలో శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాలను మలుచుకుందాం, దేవునికి ఇష్టంగా మార్చబడదాం. అంతేకాదు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిద్దాం. అనేకులను కూడా దేవుని యొద్దకు నడిపించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్.